పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వైసీపీ పావులు కదుపుతుంది. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పిఠాపురం నుంచి జనసేనాని పోటీ చేస్తారని చాలా కాలంగా ప్రచారం జరిగింది. అయితే తాను పోటీ చేస్తున్నట్లు స్వయంగా పవన్ ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గంపై వైసీపీ దృష్టి పెట్టింది. ఎంపీ వంగా గీతను ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె ప్రచారం కూడా ప్రారంభించారు. పిఠాపురంలో వరుసగా ముఖ్య నేతలతో ప్రచారం చేయించాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది. పిఠాపురంలో గెలుపు బాధ్యతను ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించారు వైఎస్ జగన్. తాను కూడా పిఠాపురంలో ప్రచారం చేయాలని జగన్ భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో 2 చోట్ల పవన్ ను వైసీపీ ఓడించింది. ఇప్పుడు కూడా పిఠాపురంలో జనసేనాని ఓడించాలన్నది జగన్ ఆలోచన. ఈసారి కూడా పవన్ గెలవకపోతే అది ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే పవన్ ను ఓడించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఓ దశలో పార్టీ అభ్యర్థి వంగా గీతను మార్చాలన్న ఆలోచన కూడా చేసింది వైసీపీ. ముద్రగడను పార్టీలో చేర్చుకొని ఆయన్ను అభ్యర్థిగా నిలబెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేసింది. ముద్రగడకు పిఠాపురంలో పట్టుంది. అయితే వంగ గీతనే కొనసాగించాలని చివరకు నిర్ణయించారు. ముద్రగడ ఎలాగూ పార్టీలో చేరుతున్నారు కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా పిఠాపురంపై ఉంటుందని వైసీపీ భావిస్తుంది. అవసరమైతే పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను తమ వైపు తిప్పుకోవాలన్నది వైసీపీ పెద్దల ఆలోచనగా ప్రచారం సాగుతుంది. అదే జరిగితే పవన్ కు గెలుపు అంత ఈజీ కాదు. పిఠాపురంపై తాము ఫోకస్ చేస్తే పవన్ కూడా మిగిలిన చోట్ల ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించలేదని పరిస్థితి ఉంటుంది. అందుకే పవన్ ను చక్రబంధంలో ఇరికిస్తుంది వైసీపీ.